మాకు మా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు మా కమ్యూనిటీకి 40 ఏళ్ల చరిత్రలో ఎవరు చేయనటువంటి సాయం మాకు ఇచ్చాడు. కమ్యూనిటీ హాలు మాకు 20 సెంట్లు ఇచ్చాడు. తర్వాత 20 లక్షలు ఇస్తానని చెప్పి గ్రాంటు ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మా కమ్యూనిటీ వాళ్ళకి ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మాకు ఆర్థికంగా కూడా సాయం చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. అందుకబట్టి సంపూర్ణంగా ఆయనకి మేము మద్దతు తెలియాలని చెప్పి చూస్తున్నాం. ఆచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు ఆ ముదిరాజ్ కమ్యూనిటీకి పాతూరు 24వ వార్డులో దాదాపుగా 300 పైచిలకు ఇళ్ల పట్టాలు ఇచ్చున్నారు. జగనన్న ప్లాట్స్ ఇచ్చారు. మా కమ్యూనిటీలో ముందు మంచి మంచి నామినేట్ పోస్టులు ఇస్తారన్నారు. అందుకని చెప్పేసి మేము ఆయనకే మా మద్దతు తెలుపుదాం అనుకుంటున్నాం. నచ్చలు మళ్ళీ పిన్నెల్లి రామకృష్ణ గారే గెలుస్తారు. అందులో 100% కన్ఫర్మ్. మా కమ్యూనిటీకి చాలా చేశాడు ఆయన. కమ్యూనిటీ సైట్ ఇచ్చాడు, 15 సెంట్ల సైట్ ఇచ్చాడు. అది సుమారు 2 కోట్ల రూపాయల వాల్యుయేషన్ ఉంటుంది. హైవే పక్కన ఇచ్చాడు సాగర్ రోడ్లో. దానికి తోడు 20 లక్షల గ్రాంట్ కూడా మంజూరు చేశారు, ప్రాసెస్లో ఉంది. మా కులానికి పెద్దపీట వేసింది. ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ పార్టీ కూడా మాకు చేయలేదు. ఆయన చేసిన అన్ని మంచి పనులు. రోడ్లు వేసాడు, బోరింగ్లు వేసాడు, ట్యాంకీలు కట్టించాడు, ఇళ్ల స్థలాలు ఇచ్చాడు, వాటికి హౌసింగ్ లోన్లు కూడా శాంక్షన్ చేశాడు, రిజిస్ట్రేషన్ కూడా చేయించాడు. అందుకని మా పూర్తి మద్దతు మా ముదిరా సంఘం, ఆతూరు ముదిరా సంఘం మొత్తం కూడా ఆయనకు సపోర్ట్గా మేము ఉంటున్నాం. 4 సార్లు గెలిచిన పిల్లల రామకృష్ణ గారికి మా ముదిరాజు కులం ఆయనకి మేము ఇప్పుడు ఇక్కడ నుంచి రుణపడి ఉండాలా. ఎందుకంటే ఎవరు ఈయన స్థలం మాకు ఇచ్చాడు, కళ్యాణ మండపం. ఆ మండపాన్ని కూడా ఆయన ఈసారి గెలిచి ఆందోళన కట్టుబడి మొత్తం పూజ చేస్తాం హామీ ఇచ్చాడు. చేసే మనస్తత్వం ఆయనకు ఉంది. అందుకనే మన ముదిరా సోదరులారా దయచేసి ఈసారి పిల్లల రామకృష్ణకి మద్దతు తెలిపి గెలిపించుకోవాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం. మామూలుగా మాకు వాటర్ లేకపోతే వాటర్ సప్లై ఇచ్చారు, పోతే మనకు కావాల్సిన ఇళ్ల పట్టాలు ఇచ్చాడు. మా ముదిరాజు కులానికి సంబంధించి కళ్యాణ మండపం ఇచ్చారు. దానికి సంబంధించి 20 లక్షల రూపాయలు గ్రాంట్ చేశారు. అందుకని మనం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు రుణపడి ఉన్నాం కాబట్టి అతనికి ఓటేయాలి, అతన్ని గెలిపించుకోవాలి. ఆయన డెవలప్మెంట్ పరంగా కూడా చాలా చేశాడు మాచర్లకి. ఇక ముందు కూడా ఇంకా చాలా చేస్తాడనే నమ్మకం కూడా ప్రజల్లో ఉంది. ఆయన మీద మంచి విశ్వాసం కూడా ఉంది ప్రజలకి. ఈసారి 5వ సారి కూడా గెలుస్తాడన్న నమ్మకం ప్రజల్లో గట్టిగా వినపడుతుంది. మాచర్లకి అన్ని వైపుల రోడ్లు రావడానికి కానీ, ఆ మాచర్లకి ఔటర్ రింగ్ రోడ్ రావడం కానీ ముఖ్య కారణం ఆయనే. ముఖ్యంగా చెప్పాలంటే మా ముదిరాజుకు సంబంధించినంత వరకు మాకు ఇప్పటి వరకు అయితే రాజకీయంగా కానీ అన్ని రకాలుగా మేము వెనకబడి ఉన్న కులం మాది. ఈ కులంలో మమ్మల్ని గుర్తించి ఉన్న బీసీ కులాలలో మేజర్ కులానికి గుర్తించి మాకు ఒక కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేస్తే సాయం చేసినట్టు అవుద్దని చెప్పేసి ఆయన మాకు 15 సెంట్లు స్థలం ఇవ్వటం, దానికి ఒక 20 లక్షల రూపాయల గ్రాంట్ కూడా తయారు చేయటం, అది కూడా మెయిన్ హైవేలో ఇచ్చడం జరిగింది. ఆయనకి ఎప్పుడు మేము రుణపడే ఉంటాం. ఇంకొకటి ఏంటంటే మాకు మత్స్యకారులుగా మమ్మల్ని గుర్తించి ఈ మాచర్లో కూడా 50 మందికి పెన్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. వాళ్ళు మత్స్యకారుల పెన్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. 50 సంవత్సరాలకు రావటం ఫస్ట్ టైం. ఇప్పటి వరకు ఈ చరిత్రలో ఇంతవరకు లేదు. 50 సంవత్సరాలకి మత్స్యకారులకు పెన్షన్లు ఇవ్వడం అనేది ఈ జగన్ గవర్నమెంట్ లోనే వచ్చింది మాకు. కాబట్టి మేము పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మా పూర్తి మద్దతు తెలుపుతున్నాం. మాచర్ల నియోజకవర్గ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 15 సెంట్ల స్థలం, ఒక్కొక్క 1,000 సెంట్ వచ్చేసి మార్కెట్ 5 లక్షల రూపాయలు దాగుంది. దాదాపు 1 కోటి రూపాయల వాల్యూ గల సైట్ని మా కమ్యూనిటీ కోసం ప్రముఖ అంటే అగ్రకులాల పక్కనే మాకు కూడా చోటు కల్పించి స్థలాన్ని ఎంచడమే కాకుండా ఇమ్మీడియట్గా 25 లక్షల రూపాయల నిధుల్ని మున్సిపాలిటీలో మంజూరు చేయించి నిర్మాణం చేసుకోండి, సరిపోకపోతే ఇంకొక 20 లక్షలు కూడా నేను అందించి మీకు చేస్తానన్నాడు. మేము దానికి దాంట్లో కళ్యాణ మండపం పైన స్టూడెంట్స్ హాస్టల్ ఒకటి ఇట్లా ఏర్పాటు చేసుకోవడం కోసం పక్కాగా ప్లాన్ చేసుకుని శంకుస్థాపన కూడా చేశాము. దానికి మా రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్లు, రాష్ట్ర నాయకులు, స్థానిక నాయకులు అందరం కలిసి దాన్ని చేసాము. ఉన్న ఇప్పుడు బీసీలలో అంటే 105 కులాలు ఉన్నాయి. 105 కులాల్లో కూడా ముదిరాజుని గుర్తించి మొట్టమొదటిసారిగా పిన్నెల్లి కుటుంబమే. మాకు ఫస్ట్ నుంచే పిన్నెల్లి కుటుంబంతో మా కమ్యూనిటీకి ఖమ్మంపాడు గారు మాకు అన్ని చోట్ల, ఖమ్మంపాడులో కూడా మాకు ముదిరాజు కమ్యూనిటీ హాల్ కోసం 20 సెంట్ల స్థలాన్ని ఇచ్చి దాంట్లో కూడా 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి అక్కడ కూడా శంకుస్థాపన చేసిన పార్టీ ఎవరైనా నాయకుడు ఎవరంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.
అది మేము ఖచ్చితంగా ఎక్కడ ఏ గ్రామాలను ఎక్కడైనా చెప్పగలుగుతాము. అట్లానే మాకు రాజ్యాధికారం కోసం మేము అడుగుతున్న ఇదిలో ఈసారి ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్ మీకు ఇస్తాను. నేను రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్ పీఠం మీద ముదిరాజుని కూర్చోబెడతాను. ఇంకా అవసరమైతే మాచర్ల మండలానికి కూడా అధ్యక్ష పదవి కూడా మీకు ఇచ్చే విధంగా నేను చేస్తాను. మీ రాజకీయంగా అన్నిటికీ నేను అండదండగా ఉంటాను. నాకు మొదటి నుంచి మీ కమ్యూనిటీ మొత్తం కూడా నాకు అండగా ఉంటుంది. ఆ రుణాన్ని తీర్చుకుంటానని చెప్పి ఖచ్చితంగా ఆయన చెప్పాడు. పిన్నెల్లి కుటుంబం మాట ఇస్తే ఖచ్చితంగా మాట మీద నిలబడితే నమ్మకం మా అందరికీ ఉంది. అందుకే మేమందరం కూడా ప్రతి గ్రామాన్ని ఆయనకి మద్దతు పలకండి, ఆయనకి అండగా ఉండండి అని చెప్పి మేము ప్రచారం చేయగలుగుతున్నాము. ఖచ్చితంగా మాకు హామీలు నెరవేరుస్తారని నమ్మకం. ఇంతవరకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ముదిరాజులకి తెలంగాణలోనే ప్రాధాన్యత ఉంది. ఈ రాష్ట్రంలో ముదిరాజులకి అసలు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ముదిరాజులకి తీవ్ర అన్యాయం జరిగింది. సంఖ్యాపరంగా కానీ రాజకీయంగానే ముందుగా ఎవరు లేరు. కానీ మా ముదిరాజు ఆడపడుచు విడదల రజని చిలకూరుపేట ఎమ్మెల్యేగా జగనన్న గెలిపించాడు. గెలిపించడమే కాకుండా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆమెకి సుస్థానం కల్పించి ముదిరాజులకి మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో కేబినెట్ హోదా మినిస్టర్ హోదా కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే. అట్లానే మా ముదిరాజుల ఆర్థిక సమానతలను వాళ్ళ స్థితిగతులను అధ్యయనం చేసేందుకు ముదిరాజు కార్పొరేషన్ చైర్మన్ కూడా ఏర్పాటు చేశాడు. ఆయనతో పాటు 12 మంది డైరెక్టర్లు కూడా ఏర్పాటు చేశాడు. నెల్లూరు వాసి అయిన మా కొండే నారాయణ ముదిరాజు గారు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో తిరిగి ముదిరాజుల యొక్క ఆర్థిక స్థితిగతులు వాళ్ళ మీద ఒక డాక్యుమెంటరీ అంటే ఒక అధ్యాయాన్ని నిర్వహించి వీళ్ళు బాగా ముదిరాజులందరూ రాష్ట్రంలో చాలా వెనకబడి ఉన్నారు. సంఖ్యాపరంగా మా వాళ్ళు 20 లక్షల పైనే ఉన్నారు. కానీ దాన్ని సంఖ్య తక్కువ చూపిస్తున్నారు. వాళ్ళని ఆర్థిక స్థితిగతులు మార్చండి, వాళ్ళు కొంచెం BCAలోకి మార్చండి అంటూ మన ముఖ్యమంత్రి గారికి ఆయన నివేదిక కూడా సమర్పించడం జరిగింది. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు BCAలోకి మార్చాలని ఆయన ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రయత్నం చేశాడు. అది కొంతమంది సుప్రీంకోర్టులో వేసి అడ్డుకున్నారు. ఆ విషయాన్ని మా చైర్మన్ గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాడు. అది ఖచ్చితంగా నారాయణ గారు దీన్ని పరిశీలించి ఖచ్చితంగా బీసీలకి న్యాయం జరుగుద్ది అంటే ఖచ్చితంగా చేద్దాం మనం, నేను సుప్రీంకోర్టులో ఏ పొజిషన్లో ఉందో చూస్తానని చెప్పి ఆయన కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చాడు. మాకు అన్ని విధాల మా కమ్యూనిటీని గుర్తించింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. మా ముదిరాజులను గుర్తించిన పార్టీ కానీ నాయకుడు ఎవరు అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆ కుటుంబమే. ఖచ్చితంగా ఆయనకి మేము అందరం కూడా మద్దతు ఇస్తున్నాం. బాగా చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు ఏదైనా కావాలంటే ఫ్యాక్టరీలో కూడా నేను ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తాను, చదువుకోండి, మీ పిల్లల్ని చదివించండి, ముందు మీ అందరికీ విద్యా ఉపాధి అవకాశాలు నేను కల్పిస్తానని చెప్పేసి ఆయన చెప్పాడు. మన ప్రాంతంలో ఫ్యాక్టరీలు వస్తున్నాయి, ఇంకా కెమికల్ ఫ్యాక్టరీస్ కానీ సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, నేను వాటిల్లో మీ అందరికీ ఇస్తానని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. ఈ వర్ష విజయాలతో అంటే పిన్నెల్లి కుటుంబం అంటే మాచర్ల నియోజకవర్గం ఒక బ్రాండ్, వాళ్ళ నమ్మకం, వాళ్ళు ఇక్కడే స్థానికంగా ఉంటారు, స్థానికంగానే ఎదుగుతారు. ప్రతి ఎన్నికల్లో అభ్యర్థులు వస్తుంటారు పోతుంటారు, కానీ పిన్నెల్లి కుటుంబం మాత్రం నియోజకవర్గం అడ్డు పెట్టుకుంటుంది. అర్ధరాత్రి 24/7 అనే ఇదికి పిన్నెల్లి కుటుంబం బ్రాండ్. వాళ్ళు ఏంటంటే ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉన్నాడు. వరుసగా 4 సార్లు గెలుస్తూ ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలవగలిగి అందరిని ఆప్యాయంగా దగ్గర తీసుకునే ఇది ఖచ్చితంగా పిన్నెల్లి కుటుంబం ఎన్ని అడ్డంకులు ఎన్ని ఎదురైనా ఎన్ని ఆయన దగ్గర పనులు చేయించుకొని ఆయన దగ్గరే ఉండి ఇవాళ కొంతమంది దూరంగా విమర్శించినా కానీ ఆ విమర్శలన్నీ కూడా కాదు, గ్రామ స్థాయిలో అట్టడుగు వర్గాలు మొత్తం కూడా పిన్నెల్లి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉన్నారు. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఘన విజయం సాధిస్తాడు. పల్నాడులో మొట్టమొదటి మంత్రిగా కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. సామాన్యుడుగాడే దడ మెరిసే పిడుగై అడుగై అన్నొస్తున్నాడే, ఏ కొమురం పులిలా గడుగేసి అన్యాయపు కొడుకుల కడిగేసి న్యాయం వెనకే తను నడిసి నన్ను పెక్కని సూర్యునులా నిలిసి ఏ పార్టీ కోసం ప్రాణమిస్తాడు ప్రజల కోసమే అన్న ఎప్పుడు పిన్నెల్లి రామకృష్ణన్నతో జై కొట్టి అన్నతో పదరా, వైసీపీ జెండను బట్టి అన్నడుగులో అడుగు అవరా. పిన్నెల్లి రామకృష్ణన్నతో జై కొట్టి అన్నతో పదరా, వైసీపీ జెండను బట్టి అన్నడుగులో అడుగు అవరా. ఏ సలసల మరిగే నెత్తురు తనది సామాన్యుడుగాడే దడ మెరిసే